ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ పరిశుద్ధమైనటువంటి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలో మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మా యొక్క ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆదివారము అంశము ఏమిటి అని అనగా ధనాపేక్ష యొక్క చెడ్డ ఫలములో. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాము. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనమును మనము చూసినప్పుడు లాబాను దగ్గర తన అల్లుడైనటువంటి యాకోబు కొలువు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే రాహేలు కొరకు, లేయా కొరకు 14 సంవత్సరములు కొలువు చేసి, గొర్రెలు మందల కొరకు 6 సంవత్సరములు కొలువు చేశాడు. మొత్తంగా లాబాను దగ్గర 20 సంవత్సరములు యాకోబు కొలువు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క లాబాను కేవలము యాకోబు జీతమును 10 మార్లు మార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయంలో యాకోబు తన మామ అయినటువంటి లాబానును అడిగినప్పుడు, మరి ఈ గొర్రెలలో మంచి గొర్రెలన్నీ నాయి, పొడలు చారలు కలిగినటువంటివి నీవి అని చెప్పి ఎక్కువగా ఉన్నటువంటి మంచి గొర్రెలను తీసి తన కుమారులకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొడలు చారలు ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ అవి చాలా తక్కువగా మరి యాకోబుకి చెందినవి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆదికాండము 30వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము మనం చదివినప్పుడు యాకోబు చినారు జంగిసాయలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనపడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి యొద్ద పెట్టగా అవి చారలు పొడలు గల పిల్లలను ఈనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ఎంతో తెలివిగా తన మందలను పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే జంగి సాలు చెట్లు, చినారు జంగి సాలు చెట్లు, వీటిలో తొక్కలు తీసినప్పుడు అక్కడక్కడ తెల్లగా ఉంటాయి. ఈ గొర్రెలు మేకలు ఎప్పుడైతే నీళ్లు తాగటానికి వెళతాయో ఆ నీళ్ళ యొక్క ఆ కాలువల దగ్గర ఈ చువ్వలను పెట్టినప్పుడు ఆ చువ్వలను చూస్తూ మరి ఈ యొక్క గొర్రెలు కానీ మందలు కానీ అవి అనేకమైనటువంటి పొడలు మచ్చలు కలిగినటువంటి పిల్లలను ఈని యాకోబుకు అధికమైనటువంటి మందగా ఏర్పడినది. అయితే ఇక్కడ ఈ విషయంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవలసిన అంశం ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుత పరిస్థితులలో ఎట్ ప్రజెంట్ డేస్ ఈ యొక్క ప్రపంచ దేశాలలో అనేక మంది తెలివైనటువంటి వాళ్ళు, తెలివిగా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎక్కువగా యూదులే ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఈ యూదులు వాళ్ళ యొక్క యూదులలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీగా ఉంటారో
ఆ సమయంలో ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్, గణితానికి సంబంధించినటువంటి పజిల్స్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తూ ఉంటారంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్నటువంటి బేబీ మంచి తెలివితేటలను పొందుకుంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకము. అందును బట్టి ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ కూడా యూదులు మరి టెక్నాలజీలో కానీ, సాఫ్ట్వేర్ విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, సైన్స్ పరంగా అన్ని విషయాలలో యూదులు ఎంతో తెలివిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వీళ్ళు ఈ యొక్క అనాదిగా వస్తూ ఉన్నటువంటి పారంపర్యాచారం అంటాం కదా, దీనిని వీళ్ళు అనుసరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు యాకోబు ఈ మేకలు గొర్రెలు ఎప్పుడైతే చూలుగా ఉన్నాయో ఆ సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క చినారు జింగుసాలు చెట్లను, మచ్చలు కలిగినటువంటి చెట్లను ఈ గొర్రెలకి మేకలకి వాటి నీళ్లు తాగే చోట ఉంచినప్పుడు అవి చూసుకుంటూ వాటినే పెట్టే కాబట్టి వాటిని మాదిరికరంగా చూసుకొని ఈ యూదులలో నాటికి కూడా వాళ్ళు అలానే చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే ఇక్కడ మరి లాబాను కంటే కూడా యాకోబు యొక్క మందలు అధికమైపోయినాయి. ఈ లాబాన్లో ఒక ఈర్ష్య, ద్వేషము రగులుకుంది. ఎందుకంటే తన అల్లుడి యొక్క ఆస్తి పెరిగిపోతూ ఉన్నది కాబట్టి తన కూతుళ్లను, మనవళ్లను, మనవరాలను అన్యులుగా చూస్తూ ఉన్నాడు. ఈ లేఖనం మనం చూసినప్పుడు ఆదికాండము 31వ అధ్యాయము 14-15 మనం చూసినప్పుడు అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి అంటే మాకు పాలు పంతులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తీసివేసెను. ఈ లేఖనమును మనం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే సాక్షాత్తు తన కూతుళ్ళే చెప్తున్నారు, మా తండ్రి మమ్మలను అన్యులుగా చూశాడని. కారణము ఏమిటి అనంటే ఈ యాకోబు తన యొక్క మందలను పెంచుకోవటం బట్టి ఈర్ష్య కలిగి ఈ లాబాను యాకోబును కానీ తన భార్యలను, పిల్లల్ని దూరంగా పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఈ లాబాను దురాశ, దుర్లాభము, ఈర్ష్య, ద్వేషము కలిగి ఉన్నాడు కాబట్టి తన కడుపును పుట్టినటువంటి బిడ్డలైనటువంటి లేయా, రాహేలును అన్యులుగా చూశాడు. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే ఈ పద్దనరాములో ఉండలేక తన భార్యలను, 11 మంది కొడుకులను, కూతురైనటువంటి దీనాని తీసుకొని కనానుకు బయలుదేరాడు. ఏమైపోయింది లాబానికి? తన కూతుళ్లను దూరం చేసుకున్నాడు. ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ధనము ఎంత చెడ్డది చూడండి. కడుపును పుట్టినటువంటి బిడ్డలను దూరం చేసుకునేటువంటి స్థితికి వచ్చినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా బిలాము గురించి మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాము. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతలు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. ఇక్కడ మరి మోయాబీయుల రాజు బాలాకు. ఈ బాలాకు ఏం చేశాడంటే ఇజ్రాయేలీల ప్రజలు యెరికో ఎదురుగా ఉన్నటువంటి యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానంలో ఈ ఇజ్రాయేలీలు దిగినప్పుడు ఒక దండుగా వచ్చినప్పుడు మోయాబీలు భయపడ్డారు. బాలాకు భయపడిపోయాడు. భయపడిపోయి మరి ప్రవక్త అయినటువంటి బిలామును పిలిపించాడు. ఎందుకంటే బిలాము ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారు, ఎవరినైతే ఆశీర్వదిస్తాడో లేకపోతే దీవిస్తాడో వారు దీవించబడుతూ ఉన్నారు. ఈ ప్రవక్త అయినటువంటి బిలాము మరి ఆ రోజుల్లోనే అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ఒక యాజకుడు లేకపోతే సోదెగండ్రలో ఒకడు.
అందును బట్టి ఈ ఇజ్రాయేల్ని శపించడానికి బాలాకు తన వద్ద ఉన్నటువంటి కొంతమంది యోధులను పంపించినప్పుడు రావటానికి ఇష్టపడ్డాడు. అయితే రెండవసారి కొంతమంది తెలివిగలిగినటువంటి యోధులను పంపించి ఏమని కబురు పంపిస్తాడంటే, ఇంటెడు వెండి బంగారమును బహుమతిగా ఇస్తాను, మరి బిలామును వచ్చి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను శపించమని చెప్పినప్పుడు ఆ యొక్క వెండి బంగారాలకు బిలాము ఆశపడి తన యొక్క గాడిదకు గంతలు కట్టి మోయాబీయులతో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచ్చేటువంటి మార్గ మధ్యంలో దేవదూత 3 సార్లుగా ప్రత్యక్షమవటం జరుగుతుంది. మొదటిసారి యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను. చూడండి, ఇది సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. ఈ ఖడ్గము చేత పట్టుకొని ఉండటము ఈ గాడిద చూసి తన త్రోవను మార్చుకొని పొలంలోకి వెళ్ళిపోతుంది. అయితే బిలాము ఏం చేస్తాడు? ఆ గాడిదను కొట్టేసేసాడు. ఎందుకు నువ్వు త్రోవ తప్పి పక్కకి వెళ్ళిపోయావని. రెండవసారి 24వ వచనంలో ఉంటుంది, యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందుల్లో నిలిచెను. దూతను చూసిన ఆ గాడిద బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దానిని మరలా కొట్టెను. మూడవసారి కూడా యెహోవా దూత కనపడుతుందండి. 26వ వచనంలో ఉంటుంది, యెహోవా దూత కుడికి ఎడమకు తిరుగుటకు దారి లేని చోట నిలువగా దూతను చూచిన ఆ గాడిద బిలాముతో కూడా క్రింద కూలపడెను. బిలాము మరలా ఆ గాడిదను కొట్టెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముమ్మార్లు తన గాడిదను ఈ బిలాము కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోవా ఈ యొక్క గాడిదకు స్వరమును దయచేశాడు, వాక్కునిచ్చాడు. విచ్చిన వెంటనే గాడిద అంటుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసి తిని అని బిలామును అడగగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపెదను అని చెప్పేసేసి ఆ గాడిదతో అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 33వ వచనం చూస్తే, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఇందునని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూడవలసినది ఏమిటి అనంటే, ఇక్కడ దేవుని యొక్క దూత బిలాముతో చెబుతూ ఉన్నాడు, ఒకవేళ ఆ గాడిద గనక నా నుంచి తప్పించుకోకుండా ఉన్నట్లయితే నేను అప్పుడే చంపేసి ఆ గాడిదని నేను రక్షించేటువంటి వాడను అని చెప్పినప్పుడు బిలాము మరి ఏం చేశాడండి? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిదకు గంతలు కట్టాడు. గంతలు కడితే గాడిద చూడలేదు, వీడి గంత లేదు, వీడు చూస్తున్నాడు. బిలాము మరియు ప్రవక్త, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అంతగా ఉన్నటువంటి ప్రవక్తకి దేవుని యొక్క దర్శనం కనపడలేదు, దేవదూతలు కనపడలేదు. గంతలు కట్టినటువంటి గాడిదకు మాత్రం కనపడింది. అంటే ఏమవుతుంది? ఎందుకని ఈ యొక్క బిలాము యొక్క మనోనేత్రములు తెరవబడలేదు, గాడిద యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గాడిద తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన యజమానికి మొదట ఏ విధంగా ఉందో తను చివరిదాకా ఆ విధంగానే వెళుతూ ఉంది. తన యజమానికి అపాయం జరుగుతుంటే యజమానం తప్పించింది, తన మనోనేత్రాలను తెరిచింది. కానీ ఇక్కడ బిలాము మాత్రము తన మనోనేత్రాలను తెరవలేదు. కారణము ఏమిటి అంటే, తను ఆశించినటువంటి వెండి బంగారములు తన మనోనేత్రాలు మోయబడటానికి కారణమైనాయి.
ఎందుకంటే తన హృదయము నిండా కూడా ఏమున్నాయి? వెండి బంగారాలకు ఆశించాడు. ఈ యొక్క బాలాకు ఇస్తున్నటువంటి బహుమానానికి ఆశపడ్డాడు. అందుకనే దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పేతురు అంటూ ఉన్నాడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఎంత ప్రవక్తలైనా దేవుని యొక్క వరాలు పొందుకొని దేవుని నామములో సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసేటువంటి వారైనా ఈ బిలాముకు లాగా ఎవరో ఇస్తూ ఉన్నటువంటి బహుమానాల కోసము, ధనమును కోసము, వెండి బంగారాల కోసము ఆశపడి దేవుని తృణీకరించి తానుగా ఏదో చేయాలి అని చెప్పేసి, ఒకవేళ నీవు గనక ఆలోచించినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాపేక్ష దేవుణ్ణి చూసేటువంటి ఆ మనోనేత్రాలను మూసివేయటం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ హృదయములైతే ధనాపేక్ష ఉంటుందో వారు దేవుణ్ణి చూడలేరు. ఎందుకంటే బిలాము మనకు మాదిరికరముగా ఉన్నాడు. మూడవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకానును గురించి మనం చూద్దాము. యెహోషువ 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నాడేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనమును మనం చూసినప్పుడు మనము ఏ విధముగా అర్థం చేసుకోవాలి అనంటే, మరి యెహోషువ ఇజ్రాయేలీలు వీరు యోర్దాను నది దాటి యెరికో పట్టణమును ముట్టడించి ఉన్నారు. అయితే ఈ యెరికో పట్టణమును ముట్టడించిన తరువాత వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే, దేవుని యొక్క మందస్సమును ముందు పెట్టుకొని యాజకులు బోరలు ఊదుతూ మందస్సము వెనుక ఈ యొక్క ఇజ్రాయేలు దండు వెళుతూ ఈ యొక్క యెరికో పట్టణాన్ని చుట్టుముడుతూ ఉన్నారు. అయితే యెహోషువ చెప్తాడు, మీరు కేకలు వేయొద్దు, అరవవద్దు అని చెప్పినప్పుడు వీళ్ళు రోజుకు ఒక మారి ఆ మాదిరిగా యెరికో పట్టణాన్ని చుట్టుముట్టారు. అలా 6 రోజులు యెరికో పట్టణాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యెరికో ప్రజలు యెరికో పట్టణం యొక్క ద్వారములను మూసివేసి ఉన్నారు. దేవాతి దేవుడైనటువంటి యెహోవాకి ఈ యొక్క యెరికో పట్టణము, యెరికో పట్టణ ప్రజలు వీళ్ళందరూ కూడా శపితమైనదిగా కనిపించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు ఇక్కడ 6 దినములు ఈ ఇజ్రాయేలీలు యెరికో పట్టణాన్ని తిరిగి చూసి 7వ దినమున ఒకేసారి 7 సార్లు ఆ ఒక్క దినమునే పెద్దగా కేకలు వేస్తూ పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ యెరికో పట్టణాన్ని చుట్టమని యెహోషువ చెప్పినప్పుడు యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ వీళ్ళందరూ కూడా యెరికో పట్టణం మీద పడి ఆ యొక్క ప్రజలను కత్తివాతముతో హతము చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆకాను చేసింది ఏమిటో తెలుసా? ఆ యెరికో పట్టణము శపితమైనటువంటిది.
యెరికో పట్టణంలో ఉన్నటువంటి వెండేమి బంగారమేమి సమస్తము శపితమైనటువంటిది, వాటిని తీసుకోవద్దని దేవాతి దేవుడే చెప్తూ ఉన్నాడు. యెహోషువ 6వ అధ్యాయము 18వ వచనములో, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. యెహోషువ ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు ఆకాను ఏం చేశాడు? శపించబడినటువంటి శపితమైనటువంటి ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క వెండి బంగారాలను తీసుకొని తన యొక్క డేరాలో దాచిపెట్టుకొని ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెరికో పట్టణానికి దూరంగా ఉన్నటువంటి హాయి అనేటువంటి పురమునకు యెహోషువ తన దూతలను వేగుల వారిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ వేగుల వారు వెళ్ళి చూసి యెహోషువతో చెప్తారు, మనము హాయి పురమును మనము 2000 మంది కానీ 3000 మంది కానీ వెళ్ళి మనము జయించవచ్చును అని చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే బలము కలిగినటువంటి వీరులైనటువంటి గొప్ప యోధులను ఒక 3000 మందిని హాయిపురం మీదకు పంపిస్తాడు. ఈ హాయిపురం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి ఈ 3000 మంది యోధులను తరుముకుంటూ వాళ్ళని పరిగెత్తేటట్లుగా చేస్తారు. అంత మాత్రమే కాదు, వారిలో 36 మందిని హతము చేశారు ఈ హాయి ప్రజలు. అప్పుడు యెహోషువ దేవాతి దేవుని దగ్గరకు వచ్చి ఆయన దుఃఖిస్తూ తన వస్త్రములను చించుకొని, అయ్యో యెహోవా తండ్రి, నా దేవా, మేము ఈ యొక్క యోర్దాను నదిని దాటకుండా ఉంటే బాగుండేది కదా, మమ్మల్ని ఎందుకు దేవా ఈ యోర్దాను నదిని దాటించావు? ఈ యొక్క అమోరీయుల చేతిలో మేమందరం కూడా హతమవటానికా అని చెప్పేసేసి దుఃఖిస్తున్నాడు. యెహోవా సన్నిధిలో బాధపడుతూ ఉన్నాడు. అయితే యెహోషువతో దేవాతి దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు. యెహోషువ 7వ అధ్యాయము 11వ వచనంలో, ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాసి ఉంచుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి గోత్రంలో వారిని అందరిని పిలిపించి చూసినప్పుడు ఆకాను ఆ శపితమైనటువంటి వెండి బంగారాలను దొంగిలించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ యెహోషువ ఆకానుతో అంటాడు, నీవేళ మమ్మల్ని బాధ పెట్టితివి, నాటి దినమున యెహోవా నిన్ను బాధ పెట్టును అని చెప్పేసి ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఆకాను మీద రాళ్ళు వేసి రాళ్లతో కొట్టి చంపేసేసారు. అంత మాత్రమే కాదు, ఆకానుకు సంబంధించినటువంటి ఆ వంశీకులందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపి అగ్నిలో కాల్చివేసి అక్కడ రాళ్ల కుప్పను పెట్టారు. ఆ రాళ్ల కుప్ప నేటికి అఖోరు లోయగా పేరు ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఆకాను యొక్క వంశీకులను కూడా అంటే ఇతను దొంగతనం చేసినప్పుడు శపితమైన దానిని తీసుకున్నప్పుడు బహుశా తన ఇంటి వారు తన వంశపు వారు కూడా సహకరించి ఉండవచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, దేవాతి దేవుడు దేనినైతే తీసుకోవద్దని, దేనినైతే శపితమైన దానిని మీరు తీసుకొనవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో ఈ ఆకాను మాత్రం ఏం చేశాడు? ఆ యొక్క వెండి బంగారాలకు ఆశపడి శపితమైన దాన్ని తీసుకొని అగ్నికి ఆహుతైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 4వదిగా గేహాజీ గురించి మనం చూసినప్పుడు 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు, నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని
అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానుని కలుసుకొనుటకై పోవచ్చుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగి. అయితే ఇతడు ఎలీషా గురించి తెలుసుకొని, మరి ఎలీషా అపారమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలడని విశ్వసించి ఈ యొక్క నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి ఈ కుష్ఠరోగను బాగు చేయమని అడుగుతాడు. అయితే మరి ఎలీషా చెప్తాడు, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు నువ్వు మునిగి లేచినట్లయితే నీ కుష్ఠరోగం పోయి నీవు శుద్ధుడవు అవుతావు అని చెప్పినప్పుడు ఈ నయమాను తను అనుకుంటాడు, అబానాయును ఫర్పర్ను నదులు శ్రేష్టమైనవి కావా? ఈ యోర్దాను నదిలోనే మునిగి తేలితేనే నాకు ఈ కుష్ఠరోగము పోతుందా అని అనుకున్నప్పుడు నయమాను యొక్క దాసుడు అంటాడు, నీవు ప్రవక్త మాట వినవచ్చును కదా. ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు శుద్ధుడు కమ్మనే కదా చెప్పింది. యోర్దాను నదిలోకి వెళ్ళి శుద్ధుడు కావటము మంచిదే కదా అని నయమాను సేవకుడు చెప్పినప్పుడు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి 7 సార్లు మునిగి లేవగానే తన శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠమంతా కూడా పోయి ఆయన శుద్ధుడవుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నయమాను ఊహించింది కరెక్టే. ఎందుకంటే ఈయన అబానాయేము ఫర్పరు నదుల్లోనే స్వస్థత ఉన్నదా, లేకపోతే యోర్దాను నదిలో ఉన్నదంటే వాస్తవంగా ఏ నదిలో కూడా స్వస్థత లేదు. స్వస్థత ఎక్కడొచ్చింది? దేవాతి దేవుడు యెహోవా తండ్రి ఇక్కడ మరి ఎలీషా ద్వారా అద్భుత కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎలీషా ద్వారా చెప్పించాడు. దేవుని ద్వారా సాధ్యమే తప్ప ఏ నదిలోనూ ఆ స్వస్థత లేదు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. అయితే ఆ సమయంలో ఈ నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి వెండి బంగారాలు ధన సంపదలన్నీ తీసుకొచ్చేసి ఈ ఎలీషాకి ఇచ్చినప్పుడు ఎలీషా అంటాడు, వీటిని నేను స్వీకరించనని చెప్తాడు. బ్రతిమలాడతాడు, ఆయనను వాటిని స్వీకరించడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా మరి ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అపార వరములు కలిగినటువంటి ప్రవక్త. దేవుని నుండి వచ్చినటువంటి సమస్త వరములైతేనేమి, ప్రవచనాలైతేనేమి, స్వస్థతలైతేనేమి ప్రతిదీ కూడా ఉచితమైనటువంటిది. దానిని గట్టిగా నమ్మాడు ఎలీషా. అందుకనే దేవాతి దేవుడైనటువంటి యెహోవా ద్వారా తాను చేసినటువంటి స్వస్థతకు ఎంత మాత్రము కూడా ధనమును కానీ, వెండిని కానీ, బంగారమును కానీ ఆశించట్లేదు. అయితే ఈ యొక్క ఎలీషా యొక్క సేవకుడైనటువంటి గేహాజీ మాత్రము వాటి యందు ఆశ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ యొక్క గేహాజీ పరిగెత్తుకుంటూ పోయాడు. నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వెండి బంగారాలను ఆశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే నయమాన్ దగ్గర నుంచి వెండి బంగారాలను ధన సంపదలను తీసుకొని గేహాజీ వచ్చాడో ఎలీషా అడుగుతాడు, గేహాజీ నీవు చేసినటువంటి పని ఏమిటి? నీతో పాటు నా మనసు రాలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా అని చెప్పి ఆ యొక్క గేహాజీని శపించినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు చేసినటువంటి ఈ యొక్క కార్యమునకు నీవు, నీ కుటుంబము, నయమానుకు కలిగినటువంటి ఈ యొక్క కుష్ఠరోగము మీరు పొందుకుంటారని శపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైంది? గేహాజీ పరిస్థితి ఏమైంది? బహుమతి కోసం ఆశించాడు, బహుమానాల కోసం వెంపర్లాడాడు, రోగాన్ని సంపాదించుకున్నాడు. ధన వ్యామోహములో పడిపోయి తనకు మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా ఆ యొక్క కుష్ఠరోగమును తీసుకొని వచ్చి ఉన్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 5వదిగా అహాబు గురించి మనము చూద్దాము. అహాబు గురించి మనం చూసేటప్పుడు మొదటి రాజులు 21వ అధ్యాయము 2వ వచనము చదువుదాము. అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లేఖనమును మనము చూసినప్పుడు మనము ఏమర్థం చేసుకోవచ్చు అనంటే, ఇక్కడ అహాబు నాబోతుకు ఉన్నటువంటి ద్రాక్ష తోట మీద ఆశ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నాబోతు అంటూ ఉన్నాడు, ఈ ద్రాక్ష తోట నా యొక్క పిత్రార్జితము, దీన్ని నేను ఎంత మాత్రము నీకు నేను ఇవ్వను, నేను అమ్మను అని చెప్పినప్పుడు ఈ అహాబు తన భార్య అయినటువంటి యెజబేలుతో చెప్తాడు. యెజబేలు ఏం చేస్తుందో తెలుసా? నాబోతుకున్నటువంటి యొక్క ద్రాక్ష తోటను తన భర్త అయినటువంటి అహాబు పేరిట తాకీదు రాయించి, నాబోతు ఏ పట్టణములో అయితే నివసిస్తూ ఉన్నాడో ఆ పట్టణములో ఉన్నటువంటి సామంతులకు ఈ యొక్క తాకీదుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ఒక పనికి మాలినటువంటి 2 మనుషులను సాక్షులుగా పెట్టింది. ఇదిగో ఈ నాబోతు రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుణ్ణి దూషించాడు అని సాక్ష్యం చెప్పించి ఈ నాబోతుని రాళ్లతో కొట్టించి చంపించేసేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది అంటే, అహాబు ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించటం వలన ఈ నాబోతుని చంపించటం జరిగింది. అయితే మరి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల్లోని 21వ అధ్యాయము 19వ వచనంలో, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అని అతనితో చెప్పెను. 22వ అధ్యాయం 38వ వచనంలో, ఆ ప్రకారంగానే యుద్ధములో అహాబు మరణించగా కుక్కలు అతని రక్తము నాకెనో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా పక్కమటి వారి స్థలము కోసము ఎంతగా ఆశపడ్డాడో ఆ ఆశ ఎక్కడి దాకా దారితీసింది? నాబోతును చంపించేదాకా దారితీసింది. అయితే నాబోతును చంపించావు, కానీ నీవు దేవుని దృష్టి నుంచి తప్పించుకోగలిగి ఉన్నావా? నీవు యుద్ధంలో ఏమైపోయింది? నీవు కుక్క సావు చచ్చావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అహాబు పరిస్థితి కుక్క సావు చచ్చాడు. ఎందుకని? ఆశించాడు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి, పక్కమటి ఇళ్ళను కలుపుకోవాలని, పక్కమటి పొలాలను కలుపుకోవాలని అబద్ధ సాక్ష్యాలను పెడుతూ ఉంటారు. అవసరం అనుకుంటే చంపిస్తూ ఉంటుంటారు. వీళ్ళందరికీ కూడా హెచ్చరిక ఏమిటంటే, అహాబుకి పట్టినటువంటి గతి పడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఒకవేళ నాబోతుకి ఎవరు లేరేమో, తన పొలమును కాపాడుకోవటానికి నానుకున్నటువంటి వాళ్ళు లేరేమో. ఎందుకంటే అహాబు రాజు అధికారములో ఉన్నాడు. ఈరోజు ఎవరికైతే ఖండబలము, బుద్ధి బలము, ధనబలము ఉన్నదో వాళ్ళు బలహీనులను పీడితులుగా చేసి వారి దగ్గర నుంచి పొలాలని, ఇళ్ళని లాక్కుంటూ ఉన్నారు, తిరగబడితే చంపివేస్తూ ఉన్నారు. వారికి ఒకటే హెచ్చరిక, దేవాతి దేవుడైనటువంటి యెహోవా తండ్రి నుంచి మాత్రం వాళ్ళు తప్పించుకోలేరు. అహాబు తప్పించుకున్నాడా? యుద్ధంలో కుక్క చావు చచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ యొక్క ధనము, వ్యామోహము ఎవరికైతే ఉంటుందో వారికి మరణమే శిక్షగా ఇక్కడ చూపబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6వదిగా
మరి సౌలు గురించి మనం చూసినప్పుడు 1 సమూయేలు 15వ అధ్యాయము 9వ వచనములో సౌలును జనులను కూడి ఆగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలనము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలనము చేసిరి. ఎందుకంటే దేవాతి దేవుడు యెహోవా తండ్రి శపితమైనటువంటి దానిని ముట్టవద్దు అనంటే సౌలు ఆ శపితమైనటువంటి దాన్నే తీసుకున్నాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. అందుకనే తన ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా చెప్పించాడు. 15వ అధ్యాయము 1 సమూయేలు 15వ అధ్యాయం 23లో దేవుని ఆజ్ఞ పాటింపక సౌలు రాజుగా ఉండే అర్హతను కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అమాలేకీయుల రాజైన అగగును కానీ అందులో ఉన్నటువంటి సమస్తమును కానీ దేనిని కూడా విడిచిపెట్టవద్దు, హతము చేయమని చెప్పినప్పుడు సమూయేలు ద్వారా చెప్పించినప్పుడు సౌలు ఏం చేశాడు? వాటిని విడిచిపెట్టి అందులో మంచివన్నిటినీ తన నగరకు తెచ్చుకోవటానికి ఆశపడ్డాడు. 40 సంవత్సరముల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఇజ్రాయేల్ ప్రజలను ఏలినటువంటి ఈ యొక్క సౌలు దేవుని ఆజ్ఞను మీరాడు కాబట్టి చివరికి తన రాజ్యాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 7వదిగా అననీయ సప్పీరా, వీరి గురించి మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనము మనం చదివినప్పుడు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అననీయ సప్పీరా వారికి ఉన్నటువంటి పొలమును అమ్మివేసి ఆ ధనమంతా తీసుకొచ్చి అపోస్తలుల వద్ద ఉంచాలి. అయితే వీళ్ళు చేసింది ఏమిటి? ఈ అపోస్తలుల పాదముల వద్ద ఎంత పెట్టారు అంటే వాళ్ళు కొంత దాచుకొని కొంత మాత్రమే తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ అననీయతో అడుగుతాడు, పేతురు అడుగుతాడు, ఏమి అననీయ, ఇంతేనా నీ పొలంకి వచ్చిన డబ్బులు అంటే ఇంతే అని చెప్తాడు. అంతే. అప్పటికి ఆయన ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తాడు. ఆ తర్వాత సప్పీరా వస్తుంది. సప్పీరాను కూడా అడుగుతాడు. అడిగితే ఆమె కూడా అదే జవాబిచ్చిద్ది, ఎదుగో నీ పెనిమిటి అక్కడ మరణించి ఉన్నాడని చెప్పినప్పుడు ఏమి కూడా వెళ్ళి అక్కడే కుప్పకూలి మరణించిద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంఘంలో అబద్ధాలు చెబుతూ వాళ్ళు గొప్పల కోసం వెళుతూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క మరి గొప్పతనాని కోసము, ఆర్భాటం కోసము ఎంతో గొప్పగా చెప్పుకుంటూ దేవుని సొమ్ముని దొంగిలించి కొంత మాత్రమే ఆ సంఘాలలో పెడుతూ ఉంటుంటారు. ఇలాంటి వారు దేవుని యొక్క సొత్తుని, దేవుని సొమ్ముని దాచుకుంటూ సంఘాలలో గొప్పవాళ్ళుగా పేరు పొందుకోవాలని అనేక మందికి చెబుతూ దైవ సేవకులకైతేనేమి అబద్ధాలు ఆడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఇక్కడ అననీయ సప్పీరా పరిస్థితి కూడా అంతే. పేతురుతో అబద్ధాలు చెప్పారు, వారు మరణించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వదిగా ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని మనం చదువుదాము. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్కరియోతు యూదా దేవాతి దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారంట తిరిగినటువంటి వాడే.
యేసుక్రీస్తు ప్రభుల యొక్క సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, తన యొక్క నీతి సచ్ఛీలత ఏమిటో తెలిసినటువంటి వాడే అయినప్పటికీ కూడా తన మనస్సు అంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే ధనము మీదే ఉన్నది. తన 12 మంది శిష్యుల్లో ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుల వారెమ్మట ఎందుకు తిరిగాడు అంటే ఆ ధనము కోసమే అని మనము జ్ఞాపకం ఉంచుకొనవచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మరణానికి అప్పగించాడో ఆ తర్వాత ఈ ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపం చెందుకొని ఆయన మరి ఉరేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఆ వెండి నాణెంలో దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని చచ్చాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైపోయింది? నమ్మినటువంటి విశ్వాసముతో ఉంటూ దేవాతి దేవుని తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉండి సాక్షాత్తు తాను చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు రుచి చూచి అయినప్పటికీ కూడా మరి తన యొక్క మనసు ఏ విధంగా వెళ్ళిపోయింది? ఆ 30 వెండి నాణెముల కోసము ఆశపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ధనము కోసము వెంపర్లాడి ఆశపడినటువంటి వీరందరూ కూడా వారి ప్రాణాలను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ధన వ్యామోహం అనేది బహు చెడ్డది. ధనము కోసమే మనం ప్రయాస గనక పడినట్లయితే మనము మన జీవితంలో ఎంతో కోల్పోతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని లాబాను మనం చూసినప్పుడు ఏమైపోయింది? లాబాను తన కూతుళ్లను, అల్లుడిని, మనవళ్లను, మనవరాల్ని దూరం చేసుకున్నాడు. కేవలము తనకున్నటువంటి దురాశ వల్లనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిలామును చూసినట్లయితే మరి రాజైన బాలాకి ఇచ్చేటువంటి బహుమానాలను ప్రేమించేసి దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ఆకాన్ను చూసినట్లయితే శపితమైనటువంటి వెండి బంగారాలను ఆశించి అగ్నికి ఆహుతైపోయాడు. గేహాజీని చూసినప్పుడు ధనాపేక్షతో పరిగెత్తుకుంటూ పోయి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అహాబును చూసినప్పుడు మరి నాబోతును చంపించి తన యొక్క పొలాన్ని ఆక్రమించుకొని యుద్ధంలో ఈ యొక్క అహాబు కుక్క చావు చచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు శపితమైన దాన్ని తీసుకొని దేవుని ఆజ్ఞను పాటించక రాజ్యాధికారాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మని మోసగించి వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకి ఆశించి తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వీరిని చూసినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే వీళ్ళు ఈ లోక భౌతిక ఆశల వైపు ధన వ్యామోహము కలిగి ధనము వెంపటి వెంపర్లాడుతూ ఉన్నారు. అందుకనే వారిలో ఉన్నటువంటి మరి మనోనేత్రాలు మూసుకుపోయి నైతికపరమైనటువంటి విలువలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అయిన వాళ్ళకి దూరం అవుతూ ఉన్నారు, అయిన వారిని చంపుతూ ఉన్నారు, చివరికి వాళ్ళు చస్తూ ఉన్నారు. అందుకని ఈ ధనము మహా చెడ్డది. ఎందుకంటే మనోనేత్రాలను మూసివేస్తుంది, నైతిక విలువలను పతనము చేస్తూ ఉంది, మంచి చెడులను అది తెలియపరచలేదు. ధనము సంపాదించటము మంచిదే, కానీ ఆ ధన వ్యామోహం అనేది ఉండకూడదు. ఎందుకంటే ధనము సంపాదించుట అని అంటే నీ కష్టాన్ని చూసినటువంటి దేవుడు నీకు ఏది తక్కువగా ఎంత మాత్రము నీకు ఇవ్వడు. ఎందుకంటే తన పిల్లలను తలగానే ఉంచుతాను కానీ ఎన్నటికీ తోకగా ఉంచనని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆయన తప్పక నీకు ఎంత కావాలనో, ఏ అవసరానికి ఏది కావాలో ఆయన తప్పక నీకు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, నరుడి యొక్క కష్టము ఐశ్వర్యమును దయచేయదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము
ఐశ్వర్యమును ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని మనం జ్ఞాపకం ఉంచుకొని ధనము కోసము వెంపర్లాడకూడదు. ధనము కోసం వెంపర్లాడి నైతిక విలువలను, మోరల్ సపోర్ట్, వీటన్నిటినీ మనం పోగొట్టుకుంటూ ఉంటాము. పతనపు అంచుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడటము మనము నేర్చుకోవాలా. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, ఘర్షణలో కూర్చుకొనవు. వాటిని పోషించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించగల సమర్థుడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఉండటము నేర్చుకోవాలి. నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో, సమృద్ధి అయినటువంటి వాటిని, బహుశ్రేష్టమైనటువంటి వాటిని, విలువైనటువంటి వాటిని తన భక్తులకు, తన బిడ్డలకు, విశ్వాసులకు దాచి మరీ ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లాంటి వాటన్నిటినీ ఆయన ఇచ్చినప్పుడు నువ్వు పొందుకోవాలా. అంతేకాని ధన వ్యామోహం వైపు వెళ్ళినప్పుడు, ధనాపేక్ష కలిగి నువ్వు ఉంది, నైతిక విలువల్ని పోగొట్టుకొని నువ్వు పతనపు అంచుల్లోకి వెళ్ళి నీ తోటి వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను వారిని దూరం చేసుకుంటావు. చివరికి నీవు కూడా మరణపు అంచుల వరకు వెళతావు, మరణిస్తావు. అలాంటి దురాశ కానీ, అలాంటి దుర్లాభము కానీ, దురాపేక్ష కానీ ఈరోజు నీకు ఉండకూడదు. నీకు ఏది కావాలో దాని దేవునిలో నువ్వు అడుగు, సమృద్ధిగా ఆయన దయచేస్తాడు. నీవు దేవునిలో అడిగిన ప్రతి దానిని నువ్వు పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒకవేళ అలాంటి దురాశ, దుర్లాభము కొరకు దురాపేక్ష నీలో గనక ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుని దేవుని మీద ఆధారపడి ఉండటము నువ్వు తెలుసుకోవాలా. ఇలాంటి కృప ఈరోజు వాక్యం విన్నటువంటి మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర 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 మహోన్నత సర్వోన్నత కృపగల మా గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. అయా, ఇదిగో తండ్రి, ఈ వాక్యము విన్నటువంటి మీ ప్రియ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున్న తండ్రి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన, ఈ యొక్క కరోనా సమయంలో నాయన ఎంతోమంది వారి యొక్క ఉద్యోగాలను కోల్పోయి ఉన్నారు నాయన. అయితే మరి తినటానికి తిండి లేక నాయన అనేక మంది నా తండ్రి, మరి మీ యొక్క విశ్వాసులైతేనేమి, మీ ప్రియబిడ్డలైతేనేమి నాయన, దాసులైతేమి, సేవకులైతేమి, సువార్థికులైతేనేమి, ఎంతోమంది నా తండ్రి నాయన ఈ యొక్క కరోనా సమయంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు నా తండ్రి నాయన. అయితే వారిలో ఎంత మాత్రము ఈ యొక్క ధనాపేక్ష, దుర్లాభము సంబంధించినటువంటి ఈ ఆలోచన కూడా వారిలోనికి రానివ్వక, వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సమృద్ధిని సకాలంలో నా దేవా మీరు ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి దయచేయాలో వాటిని మీరు దయచేసేటువంటి దేవుడవు కాబట్టి ప్రతి ఒక్కరూ నాయన వాటిని పొందుకునేంత వరకు నాయన నిరీక్షణ కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్యం విన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మెండారుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదపు ప్రార్థన. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకును ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.